జూన్ 4 తర్వాత వాలంటీర్లు ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం పెన్షన్ మీదే పెడతానన్న జగన్. వైసీపీ అధికారంలో ఉంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందన్న సీఎం. కడప జిల్లా పులివెందులలో వైఎస్ భారతి జోరుగా ప్రచారం. 5 ఏళ్ల వైసీపీ పాలన చూసి ఓటు వేయాలని కోరుతున్న సీఎం సతీమణి. ఖమ్మంలో బీఆర్ఎస్ కు షాక్. కాంగ్రెస్ లో చేరిన నగర మేయర్ నీరజ, మరో 2 కార్పొరేటర్లు. తుమ్మల సమక్షంలో కండువా కప్పుకున్న మేయర్. మరో మైలురాయిని అధిగమించిన హైదరాబాద్ మెట్రో రైలు. 50 కోట్ల ప్రయాణికులు ప్రయాణించినట్టు వెల్లడించిన ఎన్వీఎస్ రెడ్డి. గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరణ. సీఈఓ వికాస్ రాజ్తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ. అమిత్ షా వీడియోలు మార్పింగ్ చేశారని ఫిర్యాదు. విపక్ష కూటమి నేతలు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. మైనార్టీలకు ఆహారపు అలవాట్లను కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిందన్న యోగి ఆదిత్యనాథ్. మెజారిటీ ప్రజల అలవాట్లను ఎందుకు పట్టించుకోరన్న సీఎం. రాహుల్ గాంధీకి పాకిస్తాన్లో బాగా పాపులారిటీ ఉంది. పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయమన్న అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ప్రజాస్వామ్యానికి మోడీ సర్కార్ పెను విఘాతం కలిగిస్తున్నారు. ఎక్కడ ఎవరు పోటీ చేయాలని అనేది పార్టీ నిర్ణయమన్న డింపుల్ యాదవ్. ఇవాళ ఎండలకు మండిపోయిన హైదరాబాద్. రికార్డు స్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. 2015 మే 22న రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల టెంపరేచర్. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసుపై తెలంగాణ హైకోర్టు స్టే. మార్ఫింగ్ వీడియో కేసులో తదుపరి విచారణ చేయొద్దని కోర్టు ఆదేశం.